अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनकारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरागरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्ण भक्ति प्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तमादिदेवं करुणानिदानं तमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपम्। శ్రీమద్భాగవతం ప్రథమ స్కందములో నారద మహర్షి తన యొక్క వృత్తాంతాన్ని చెబుతున్నాడు. అయిపోయింది. వేదవ్యాస భగవానుడు నారదుడినటువంటి ఉపదేశం మేరకు ఆయన చక్కగా భక్తి సమాహిత చిత్తముతోటి ధ్యానము చేస్తూ ఉండగా అతను పరిపూర్ణ పురుషుడైన భగవంతుడిని, భగవంతుడి యొక్క విభిన్నాంశమైన జీవులని, భగవంతుడి యొక్క శక్తి అయినటువంటి మాయని చూశారు. ఆ భగవంతుని మర్చిపోయిన కారణముగా మాయ చేత ఆకృష్టినటువంటి జీవులందరూ కూడా ఇటువంటి కష్టాలు పాల్గొతున్నారో చూసి మళ్ళీ వాళ్ళకి ఏ విధముగా ఈ దుఃఖాలు పోయి భగవంతుడి యొక్క సేవన పొందగలుగుతున్నారు అది కూడా చూశారట. అది దానికి ఉపాయం ఒక్క భగవద్భక్తి మాత్రమే. అనర్ఘోపశమం సాక్షాత్ భక్తి యోగమధోక్షజే లోకస్యాజానతో విద్వాంశ్చక్రే సాత్వత సంహితాం. ఇంద్రియ జ్ఞానాతీతుడుగు విష్ణువునందు అనర్థమును ఉపశమింపజేయు భక్తి యోగమును సాక్షాత్గా కనుగొనెను. అది ఉపాయం అన్నమాట. రోగం తెలిసింది, మందు కనుక్కోద్దు. ఆ మందు ఏమిటిట? రోగం అనర్థాలు. అది ఏ విధంగా పోతాయి? భక్తి యోగము ద్వారా, అనగా అవ్యభిహితమగు భక్తి అనుష్ఠింపబడగా సంసార భోగ దుఃఖము నివృత్తమగునని తెలుసుకునేను. ఇంకా కూడా భోగమై శరీరం ఇది. సుఖమైనా కష్టమైనా రెండు భోగించవలసినదే. మనం చేసుకున్నాం కాబట్టి
సుఖమైన దుఃఖమైన రెండు అనుభవించవలసినదే. మనకి సుఖమే భోగిస్తాను, దానికి దుఃఖం భోగినంటే కుదరదు. మనం చేసిన కాళ్ళు అనుభవిస్తాడో మనమే అనుభవించాలి. ఈ సంసార భోగ దుఃఖము పోవాలి అంటే భగవంతుడి యందు అవ్యవహితమగు భక్తి అంటే తైలధారావత్. ఏదో కాసేపు కూర్చున్నామండి, కార్తీక మాసంలో చేసుకున్నా, వైశాఖ మాసంలో చేసుకున్నాం, అయిపోయింది, మళ్ళీ దీక్ష అయిపోయింది, సంవత్సరం దాకా మనకి చూసుకోకర్లే. నిరంతరము కూడా అనుష్ఠానం ఉండవలసినదే. 3 పూట్ల ఆహారం తింటున్నాం కదా, కనుక ఒక పూటైనా చేయకపోతే ఎలాగే మరి? ఆత్మ ఆహారం అన్నమాట ఇది. దీని అంతటినీ స్వయముగా దూచి విద్వాంసులకు వ్యాసుడు భగవద్భక్తి భావము తెలియని జీవునికై శ్రీమద్ భాగవతం రచించాను. చూసుకుంటారా, ఎవరికైతే భగవద్భక్తి భావము లేదు, ఆ భక్తి భావం ఉండాలి. మళ్ళీ భక్తి భావం లేదు, భక్తి ఉందండి. చక్కగా 3 పూట్ల స్నానం చేసిన 2 పూట్లలో తిలకం పెట్టుకుంటున్నా, తులసిమాలలో ఉన్న ముందు అన్నీ ఉన్నాయి. లోపల భావం ఇది. పూతను చక్కగా బయటికి సాధ్యులేగా మాతృరాలులేగా ఆవిడ అలంకరించుకున్నప్పటికీ నిత్యస్వభావం భావం లోపల ఉండిపోయింది, అసురు భావం. ఆ విధంగా మనకు కూడా ఉంటుంది. ఏం చేద్దాం? చేస్తూ ఉండడమే. అవ్యవహిత చిత్తముతో చేయాలిట. చేస్తే భగవద్భావం వస్తుందన్నమాట. ఆ భగవద్భక్తి మనలో భావం లేదు కాబట్టే మన కోసం వ్యాసులు వారు శ్రీమద్ భాగవతం రచించాడు. భాగవతం వినినా, భాగవతం చదివినా మనకి భగవద్భావం వస్తుంది. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పూరుషే భక్తిరుత్పద్యతే పుంసః శోక మోహ భయాపహః. శ్రీమద్ భాగవతమును వినుటతో పాటు మానవునకు పురుషోత్తమునకు శ్రీకృష్ణునిపై శోక మోహ భయములను నశింపచేయు భక్తి కలుగును. భాగవతం అంటే మనకేం వస్తుందయ్యా? ఒక ఆయన చెప్పారు, భాగవతం గౌవ అనుకున్నారట. భాగవతం అని మాట్లాడి కనమన్నారట. బాగవుతాం. మనం చెడిపోయిన వాళ్ళం మళ్ళీ బాగవుతాం. అంటే భగవంతుడు యందు మన భక్తి లేకపోవడమే, భగవంతు మరిచిపోవడమే మనం పాడైపోవడం. బాగుపడినట్లయితే భగవంతుని భక్తి వస్తుందన్నమాట. కాబట్టి భాగవతం వినడంతో పాటు మానవులకు భగవంతుడి యందు భక్తి ఉద్భవిస్తుంది. ఆ భక్తి ఎటువంటిదిట? శోకాన్ని, మోహాన్ని, భయాన్ని మూడిట్లో కూడా పోకూడదు. మనకి అసద్వస్తువుల యందు మనస్సు లగ్నమైన కారణముగా ఆ వస్తువులు పోతాయేమో అన్నటువంటి భయం. పోతే శోకం, పోకుండా ఉండడం కోసం మోహం. ఈ 3 మనకు ఉన్నాయన్నమాట. అదే భగవంతుడు ఉన్నట్లయితే భక్తి అవుతుంది, అదే విషయంలో ఉన్నట్లయితే సంసారం అవుతుంది. కాబట్టి ఇవన్నీ పోవడం అంటే మనం ఎదుగుకుండా కనపడితే తీసి పక్కన పెట్టాను. మనం కనపడలేవా? నేను లోపల ఉన్నాయి తలంపులు. నేను మనసు యొక్క వాసన ఎవరు తెలుస్తుంది? ఒక్క భగవంతుడికే తెలుసు. మనం ఏ ఉద్దేశంతో కూర్చున్నాము, ఏం చేయబోతున్నామో, లోపల మనం ఏమో ఆలోచిస్తాం అంతా కూడా మనకి భగవంతుడు ఆలోచిస్తుంది. భావగ్రాహి జనార్దనుడు. కాబట్టి ఆ భావాన్ని, అది పవిత్ర భావం కావాలి అంటే ఆ భగవంతుడి యొక్క చరిత్రను, భాగవతాన్ని వినాలిట. వింటే మనకి శోకం పోతుంది, మోహం పోతుంది, భయం ఉండదు. కాబట్టి భక్తి ఉత్పద్యతే పుంసః శోక మోహ భయాపహ. శోకాన్ని, మోహాన్ని, భయాన్ని పోగొట్టేటువంటి భక్తి ఉత్పన్నం అవుతుంది అన్నమాట. ఎలాగట? యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పూరుషే. పరమపురుషుడు ఆ శ్రీకృష్ణుడు యొక్క కథలను మనం శ్రూయమాణాయాం విన్నట్లయితే మనకి అవన్నీ చక్కగా అయిపోతుంది. కష్టమే అక్కర్లేదు, ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, నడవక్కర్లేదు, వ్రతాలు ఉపవాసాలు చేయక్కర్లేదు, సాధన ఏమి లేదు, పూర్తి చక్కగా వినున్నాయి అన్నారు. వింటే చాలు. అది కూడా చేయకపోతే గోవిందా సంహితాం భగవతీం కృత్వాన్ అనుక్రమ్య చాత్మజం సుఖమధ్యాపయామాస నివృత్తి నిరతం మునిం. ఆ వేదవ్యాస మహర్షి
శ్రీమద్భాగవత సంహితను రచించి శోధించి భోగతృష్ణారహితుడు భగవన్మనన సహితుడు తన పుత్రుడునకు సుఖదేవునకు దానిని బోధించని విధముగా వ్యాసమ చక్క భాగవతం రచించి దాన్ని శోధన చేసి తర్వాత తన యొక్క పుత్రుడైనటువంటి సుఖదేవ కోసం వినిపించాడు. ఆయన ఎవడుట విషయభోగ తృష్ణారహితుడు. విషయభోగ అక్కడందరూ పుట్టుకతోటి అయినా అడవులో వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆయనకి నిరంతరము భగవన్మనన సహితుడు. ఆ భగవంతుడి యొక్క మననం ఉంది కాబట్టి ప్రాపంచిక వస్తువులు ఎటువంటి ఆసక్తి లేకుండా ఆయన ఆ భగవద్భావంతో వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఆయనకి ముందు బోధించాడు. ఈ సౌనకోవాచ దానికి ఎవరికి ప్రశ్న, అయ్యా సూతుల వారు, ఈయనేమో పుట్టుకతోడే బ్రహ్మజ్ఞాని, ఇంకొక విషయం తినడం ఆసక్తి లేదు, నిరంతరము భగవద్ధ్యానం తత్వమైనటువంటి ఆ సుఖయోగీంద్రుడికి భాగవతం వినడానికి అవసరం ఏమొచ్చింది? ఎందుకు అసలు భాగవతం ఎందుకు వినాలిట? ఎవరికైతే భగవద్భావము లేదో, సంసార తాపత్రం పడి ఉన్నారు అటువంటి వాళ్ళకి భాగవతం వినట్లయితే ఉపయోగం. మరి ఆయనకి అటువంటివి లేదు కదా, ఎందుకు విన్నాడు ఆయన? లేకపోయినా వినాలయ్యా, నిత్యము ఇది భగవద్భక్తులు చేసేటువంటి పని అన్నమాట. బోధయంత పరస్పరం కథయంతశ్చమా నిత్యం తుష్యంతి చ రమంతి చ. సంసారం లేని వాళ్ళు భాగవతం నిరంతరం భగవద్గతులు చెప్పుకుంటూ అందులో ఆనందం అనుభవిస్తూ ఉంటారట. బోధయంత పరస్పరం, నిరంతరం ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కథయంతశ్చ మా నిత్యం, నిరంతరము చెబుతూ ఉంటారు, అందుకుంటూ ఉంటారు. అదే వాళ్ళకి ఆనందం, అదే అందులో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ భగవత్ కథలు వినడం అనేటువంటిది కేవలం బద్ధజీవులకే కాదు, నిత్యము అయ్యుముక్తకులై రూపాస్యమానం అన్న రూపకోసంలో వారు భగవన్నామం చేయాలి అంటే ఎటువంటి వాడు చేయాలి? ముక్తకులై రూపాస్యం, ఎవరైతే ప్రాపంచిక విషయవాసం లేకుండా ముక్తిని పొందారో అటువంటి వాళ్ళు మాత్రమే చక్కగా కీర్తించగలుగుతారు భగవన్నామం. సౌనకుడు పలికెను, సూతుడా, ఆ సుఖదేవుడు పరమ నిర్విణ్ణుడు, భోగాభిలాష రహితుడు అంటే విగత స్పృహుడు, బ్రహ్మానంద నిమగ్నుడు, బ్రహ్మచింతారతుడు కదా. ఆయన విస్తృతమగు ఈ భాగవత సంహిత ఎలా అభ్యసించాను? 12 స్కంధాలతో కూడా 18,000 శ్లోకాలతో ఉంది భాగవతం. మరి అంతసేపు ఆయన కూర్చొని విన్నాడా? అవసరమే వచ్చింది. శ్రీ సూతోవాచ ఆత్మా రామశ్చ మునయో నిర్గ్రంథ అప్యురుక్రమే కుర్వంత హైతుకీం భక్తిం ఇత్థం భూత గుణో హరి. చక్కటి శ్లోకం చెప్పారు. శ్లోకం అంటున్నాడు, బ్రహ్మానంద సుఖమగ్నులు బ్రహ్మచింతారతులు నగు మునులు క్రోధాంకారములను విడచి అమిత విక్రముడగు శ్రీహరిని ఫలాభికాంక్ష లేని భక్తితో సేవింతురు. సరే, ఇక్కడ ఉండాలి ఫలాభికాంక్ష. ఎటువంటి ఫలము కొరకు వాంఛ లేనటువంటి వాళ్ళయి భాగవతాన్ని వింటూ ఉంటారు. అమిత పరాక్రమణుడు భగవంతుడి యొక్క సేవని వాళ్ళు భక్తితో సేవిస్తూ ఉంటారు. శ్రీహరి భగవానుని ఇట్టి గుణ సంపన్నులకు ఆత్మారాములను ఆకర్షించును కదా. భగవంతుని గుణములు ఆత్మారాములు ఆకర్షిస్తాయన్నమాట. అందులో ఎంతటి ఆకర్షణ ఉందంటే నిరంతరము ధ్యానమగ్నుడు మహాయోగులను కూడా భగవంతుడు ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే గుణములలో అంతటి ఆకర్షణ ఉంది, మహాత్మ్యం ఉంది. భాగవతం చెప్పేటప్పుడు ఉంటున్నారన్నమాట. పాపం ఆ సుఖదేవి గోస్వామి పుట్టుకతోడే బ్రహ్మజ్ఞాని కాబట్టి ఈ ప్రాపంచిక విషయవాసన అనేటువంటి నిర్లిప్తుడైపోయి వెళ్ళిపోతున్నాడు అడవుల్లోకి. తెలిసినా పడదు, తండ్రి పిలుచుకున్నా నుంచి పుత్ర అని చెప్పి, అయినా కూడా ఎటువంటి ఉలుగు పలుకు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వ్యాస మహర్షి ఆ కట్టెలు కొట్టే వాళ్ళకి భగవంతుడి గుణములతో కూడినటువంటి 2 శ్లోకాలు చెప్పారు. మీరు అంతా కూడా వేటకు వెళ్తూ ఉంటారు కదా, ఆ వేటలో కనుక మీకు చక్కగా జంతువులు దొరకాలి అంటే ఈ పాట పాడని చెప్పి పాటలు చెప్పారు. చక్కగా వాళ్ళు పాడుకుంటూ వేటకు వెళ్తున్నారు. వేటకు వెళ్తే పాటలు ఉంటాయా? వాటి పక్షులు పారిపోతున్నాయి, వేటలు ఏమి లేదు. కానీ ఈ శ్లోకాల మటుకు ఆ సుఖదేవి గోస్వామి యొక్క సభలో పడ్డాయి. పడిన వెంటనే ఆత్మారామస్సమనయో నిర్గంధ పూరుక్రమే
ఆ భగవంతు గుణం వినేటప్పటికీ ఆత్మారామ యోగి కూడా ఆ భగవంతుడి యొక్క గుణములకు ఆకర్షితుడయి వెనక్కి వచ్చాడనమాట. అంతటి శక్తి కథలలో భగవంతు గుణములలో ఉందన్నమాట. బ్రహ్మాండ సుఖమగ్నులు బ్రహ్మ చింతారతులు నగు మునులు క్రోధ అహంకారములను విడచి అడుకుంటాం అనమాట. అహంకారం కూడా పడదు. అమిత విక్రముడకు శ్రీహరిని ఫలాభికాంక్ష లేని భక్తితో సేవింతురు. శ్రీహరి భగవానుడిట్టి గుణసంపన్నులకు ఆత్మారామును ఆకర్షించును కదా, ఆకర్షిస్తున్నాడు అనమాట. ఇందులో హరిర్గుణాక్షిప్తమతిర్భగవాన్ బాదరాయణి ఆధ్యగాన్ మహదాఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ. ఎందుకు వచ్చారంటే గుణముల యొక్క లక్షణం అది. భగవద్ గుణములు వాళ్ళు ఆకర్షిస్తాయన్నమాట. అందుకుని ఆయన నేర్చుకున్నాడు, విన్నాడు. రెండవది మహాయోగియు విష్ణు జనప్రియుడును వ్యాససుతుడును అగు సుకుడు శ్రీహరి గుణములచే ఆకర్షింపబడిన చిత్తము గలవాడై విశాలముగు ఈ భాగవత పురాణమును అధ్యయనము చేసెను. ఎలా విన్నట్టు? మహాయోగి విష్ణు జనప్రియుడు. విష్ణువుకే కాకుండా భాగవతులు కూడా ఆయన ఇష్టడు అనమాట. పైగా ఆయన వ్యాససుతుడు అను సుకుడు భగవంతుడి గుణములచే ఆకర్షింపబడిన చిత్తము గలవాడై, ఈ చిత్తము ఏ విధముగా భగవంతుని ఆకర్షితం అవుతుందంటే రుక్మిణీదేవి కూడా భగవంతుడి గుణములని వింది సకుల ద్వారా. ఆ బ్రాహ్మణ పత్రులు ఉన్నారే, ద్విజపత్రులు అంటూ ఉంటారు, వాళ్ళు కూడా ఆ పాలు పోసేటువంటి వాళ్ళ ద్వారా భగవంతుడి గుణములు విన్నారు. అందుకని వాళ్ళ యొక్క చిత్తము భగవంతుడు ఆకర్షింపబడింది. అందుకని బ్రాహ్మణుల కన్నా బ్రాహ్మణ స్త్రీలు ముందుగా భగవంతుని పొందారు. రుక్మిణీదేవి కూడా అంత సైన్య బలము ఉన్నప్పటికీ తన అన్నగారి రుక్మి ఆ శిశుపాలుడికి ఇద్దామని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఆ భగవద్గత చిత్తురాలే ఉన్న కారణముగా భగవంతుడు వచ్చి ఆమెని ఉద్ధరించాడు. కాబట్టి ఎవరి యొక్క చిత్తమైతే భగవంతు గుణముల చేత ఆకర్షింపబడుతూ ఉంటుందో వాళ్ళకి ఉద్ధారం అనేటువంటిది నిశ్చయం అన్నమాట. ఇక్కడ సుఖదేవుడు కూడా ఆత్మారాముడు అయినప్పటికీ భగవంతుడి గుణములు ఆయన ఆకర్షించాయి. కాబట్టి ఈ సువిశాలమైనటువంటి 18,000 శ్లోకములు 12 స్కందములు కూడా ఈ భాగవతాన్ని ఆయన వచ్చి నేర్చుకుని అధ్యయనం చేశాడు. కాబట్టి కారణం ఇదయ్యా అంటున్నారు ఎవరు? సూత గోస్వామి. పరీక్షితో అధ రాజర్షేర్జన్మ కర్మ విలాపనం సంస్థాంచ పాండుపుత్రాణం వక్ష్యే కృష్ణ కథోదయం. పిమ్మట పరీక్షితుని జన్మ వృత్తాంతమును, కర్మను, ముక్తిని, మరణమును, పాండవుల మహాప్రస్థానమును, కృష్ణ కథోదయమును చెప్పగలరు. అనుమానం తీరిపోయింది కదా. సౌన కాదు ముందుతో అంటాడు సూత గోస్వామి. ఈ భాగవతాన్ని వ్యాసుడు రచించారు, తన అమ్మైనటువంటి సుకుడికి వినిపించారు. దాని తర్వాత కథ ప్రారంభమవుతోంది. మరి ఈ భాగవతం లోపల అలా వచ్చింది. సుకుడు విన్నాడు కదా, ఆయన మహాయోగి. అటువంటి ఆయన ఆత్మారాముడు కాబట్టి నిరంతరము భగవద్ గుణాల్లో ఆయన వింటూ, ఆయన స్మరిస్తూ దాని అందే రమిస్తూ ఉంటాడు. అటువంటి ఆయనకి మరి భాగవతం ఎలా వచ్చిందో బయటికి? మనకి ఇప్పుడు ఎలా వచ్చింది భాగవతం అంటే అంటున్నారన్నమాట. దాని తర్వాత వచ్చినటువంటి ఆ భాగవత కథలు చెప్పడానికి పరీక్షిత మహారాజు జన్మవృత్తాంతం చెప్పాలి. ఆయన కర్మలు, ఆయన యొక్క మోక్షము, పాండవులు మహాప్రస్థాన స్వర్గారోహణము, తర్వాత కృష్ణ కథోదయం ఎవరు చెప్పుదా నేను చెప్పమంటారా అని అడుగుతున్నారు ఎవరు? సూత గోస్వామి. యదామృధౌ కౌరవ సృంజయానాం వీరేష్వధో వీరగతిం గతేషు వృకోదరా విద్గధాభిమర్శ భగ్నోరుదండే ధృతరాష్ట్రపుత్రే వర్ధు ప్రియం ద్రౌణిరితి స్మ పశ్యన్ కృష్ణాసుతానాం స్వపతాం శిరాంసి ఉపాహార ద్విప్రియ మేవ తస్య జుగుప్సితం కర్మ విగర్హయంతి. కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయింది. మహాభారతం చెప్పారు, ఎక్కువ చెప్పట్లేదు అనమాట. భారత యుద్ధం అయిపోయింది. మన ఎవరు దుర్యోధన తొడలు విరిగి యుద్ధం మీద పడి ఉన్నాడు. ఆ సమయంలో అశ్వత్థామ, ఎందుకంటే ఆ కౌరవుల యొక్క ఎవరు సేనాధిపతి, సైన్యాధిపతి అనమాట, చివరిలో ఉన్నాడు ఆయన.
ఆయన గురువు ప్రస్తుతం వచ్చాడు అనమాట. అంటున్నట్ట, కురు పాండవుల కౌరవ పాండవుల యుద్ధమున వీరుడు ఎందరో వీర స్వర్గాన్ని అలంకరించారు, చాలా మంది చనిపోయారు. పిమ్మట దుర్యోధనుని తొడలు భీముని గదాఘాతములచే విరుగగా అశ్వత్థామ రాజగు దుర్యోధనులకు ప్రియమును చేకూర్చదలచి నిద్రించుతున్న ద్రౌపది తనయుల శిరస్సులను ఖండించెను. కాని అది దుర్యోధనులకు ఇష్టము కాలేదు. అందువలన అందరూ అశ్వత్థామను నిందింపసాగిరి. యుద్ధం అయిపోయిందండి. భీముడేమో తన యొక్క ప్రతిజ్ఞ ప్రకారము ఆ దుర్యోధను తొడలు కాస్త వెలపడ్డ జలతో తొడలు దిగితే ఇంకా మనిషి నిలబడలేడు, నడవలేడు, అలా ఉండిపోయాడు ఎక్కడ యుద్ధభూమిలో. అప్పుడు వచ్చాట గురుపుత్రుడు అశ్వత్థామ. అయ్యో మహారాజు నీకు ఇంత అవమానం కలిగింది, అయిపోయింది, నేను దీనికి ప్రతీకారం తీసుకుంటాను అని చెప్పి పృథివీని నేను పాండు లేకుండా చేస్తానని చెప్పి వెళ్ళిపోయాట. ఆయన కృష్ణానికి తెలుసు కాబట్టి ముందు నుంచే ఏదో కబురు చెప్పి పాండవాటం తీసుకుపోయాడు. శిబిరంలో మాత్రం పాండవులు పుత్రులు పడుకుని ఉన్నారట. అమ్మ మీరు వెర్రివాడు చీకట్లో వాళ్ళే పాండవులు వాళ్ళ తలకాలు నరికేశాడు. గుట్ట మీద కట్టుకుని పట్టుకొచ్చాడు, ఇచ్చాడు ఎవరికి? దుర్యోధనునికి. చూసేటప్పటికి ఎవరికి లేత తలకాయ యువనున్నది. అన్యాయం చేసేసావు, మేమందరం చచ్చిపోయాం, పాండవులు పోతే బాగుండేది, కానీది వంశములకు వీళ్ళు బీజములు, వీళ్ళను ధ్వంసం చేశారు, వీళ్ళు మా అమాయకులు వీళ్ళే అపకారం చేశారు, వీళ్ళ ద్వారా మన యొక్క వంశం గుర్తవుతూ ఉండేది కదా అని చెప్పి ఈ విధంగా విద్యుతున్నటువంటి పాండవులు అనుకుని వాళ్ళు సంహరించాడు. కానీ తన కార్యము ద్వారా తన రాజుకి ఎటువంటి ఆనందం కలగలేదు. కష్టపడి 5 చంపాడు, పాపం మూడగొట్టుకున్నాడు, బాధ కలిగింది అన్నమాట. అజేజో అనుకున్నాడు. దుర్యోధను ఇష్టం కాలేదు కాబట్టి అందరూ కూడా అసుధం నిందించారట. నువ్వు బ్రాహ్మణుడు ఇప్పుడు పాడుకొని చేసావు నువ్వు అని చెప్పి ఆయన తిట్టారు. తిరిగితే మరి ఆయనకి అహంకారం తగ్గుతుంది, మళ్ళీ వెళ్ళాడు అనమాట. మాతాసుతానాం నిధనం శిశూనాం నిశమ్య ఘోరం పరితప్యమానా తదారుద బాష్ప కళాకులాక్షి తాం సాంత్వయన్నాహ కిరీటమాలి అని ఉండాలి. సరే మొత్తం మీద అయిపోయిందండి. తెల్లవారింది, చూసింది పాపం ఎవరు? ద్రౌపదీదేవి. 5 పుత్రులు పోయారు. దాంతో బాబు హృదయం మొదలు కొడుకు రోజు ఇస్తూ ఉండేట. అప్పుడు తల్లియకు ద్రౌపది పసివారైన కుమారుల వినాశ వార్తను విని దుస్సామకు శోకము చే కాతరై బాష్పముల చే కలత పెట్టబడిన నేత్రములు గలదై అశ్రుపూర్ణమైన ఏడవసాగాను. పాపం లౌరు ఒక కుమారుడా, 5 మంది వెళ్ళిపోయారు. దాంతో లౌరు ఏడ మొదలెట్టిందట. అప్పుడు ద్రౌపదిని ఓదారిస్తూ కృష్ణుడు అన్నట్టు, ఎవరు అర్జునుడు విధంగా అంటున్నాడు ఓదారిస్తూ, తదాసుచస్తే ప్రమృజామి భద్రీ యద్బ్రహ్మ బంధో శిర ఆతతాయిన గాంధీవ ముక్తైర్విసికైరుపాహరే స్వాక్రమ్యయత్స్నాస్యసి దగ్ధపుత్ర. వెంటనే ఆయన ప్రతీకారముతోటి ద్రౌపదికి ఆనందము కలుగ చేయడం కోసము, శోకాన్ని పోగొట్టడం కోసము, తన యొక్క వీరత్వాన్ని ప్రదర్శించడం కోసం ప్రతిజ్ఞ చేశాక, కళ్యాణి గాంధీవ ధనుస్సు నుండి విడువబడిన నా బాణములచే శస్త్రధారియు పుత్రహంతయు బ్రాహ్మణాధముడు నాకు అశ్వత్థామ శిరస్సును ఖండించి నీకు కానుగుగా తీసుకుపోతానన్నాడు. ఏడవకు, దీనికి ప్రతీకారంగా నేను అతనికి తలను పట్టుకొస్తానన్నాడు. ఎవరతను? శస్త్రధారి, పుత్రహంత, ఇంకా బ్రాహ్మణ అధముడు. అసలు దాని శిరస్సు పట్టుకొస్తానని చెప్పాడు. నీవా శిరస్సును ఆసనముగా చేసుకుని పుత్ర దహన సంస్కారములైన పిమ్మట స్నానము చేయము. ప్రతీకార వాంఛ వాళ్ళు ఎక్కువ ఉండదు కాబట్టి ఇక తలగా పట్టుకొస్తాను, దక్క దాని మీద పెట్టుకుని దాన్ని కాలు పెట్టు తొక్కి ఈ పుత్రుల యొక్క సంస్కారం చేసిన తర్వాత స్నానం చేసిన అందరూ ఎలా కూర్చోమన్నాడు. సరే, అప్పుడు నీ దుఃఖాసుడు చూపించిన అప్పుడు వచ్చి నీ యొక్క కడుపు చూస్తానన్నాడు. అంతవరకు ప్రతీకారం చూపిస్తారు కదా. ధరణీ సాత్మజవీవు నీకు భగవన్ ధర్మం వ్యయాద్రోణి నిష్కరుణండై విదలించే బాలుకల మద్గాండీవ నిర్ముక్త భీకర బాండముల నేడు వాని శరమున్ ఖండించి నేదెత్తుల చిరమున్ ద్రొక్కి
జలంబు లాడు మిసటన్ సీతాంశు బింబానన ఇతి ప్రియాం వల్గు విచిత్ర జల్పై సస్సాంత్వయిత్వాచ్యుత మిత్రసూత అన్వాద్రవద్దంసిత ఉగ్రధన్వా కపిధ్వజో గురుపుత్రం రథేన. కృష్ణుడే మిత్రుడు, బంధువు, సారథిగా గలవాడు. అర్జునుడి యొక్క సౌభాగ్యం చూడండి. సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వజ్ఞుడు, సర్వనీయంత, అందరి యొక్క పుట్టు పూర్వత తెలిసినవాడు అయినటువంటి ఆ భగవంతుడు కృష్ణుడి యొక్క రథసారథి. మిత్రుడు, బంధువు అంటే ఆయన ఉన్నారు కాబట్టి ఎవరెవరి పుట్టుక ఏ విధంగా జరిగిందో, ఎవరికి ఎటువంటి శాపం ఉందో, ఎవరు ఏ అస్త్రం ద్వారా మరణిస్తాడో అని తెలుసుడు కాబట్టి వీరికి అవసరం ఏమైనా చెప్పాడు కూర్చుంది. తన యొక్క సూపులతోటి ఆ యుద్ధంలో ఉన్నటువంటి శత్రువులందరి యొక్క ఆయుష్ను కూడా పీల్చాడు. అంతే. సారథి అటువంటి సారథి పరసారథి కృష్ణ అనమాట. భయంకరమైన ధనస్సును ధరించిన వాడు. అర్జునుడికి ఎన్ని రకాలైనటువంటి ప్లస్ పాయింట్లు ఉన్నాయి. సహజంగానే ఆయన ధర్మ స్వభావుడు, తపస్సారి, ఇంద్రుడి యొక్క పుత్రుడు, పరమేశ్వర అనుగ్రహ పొందినవాడు, సాక్షాత్ భగవంతుడి యొక్క బంధువు, బాంధవుడు, మిత్రుడు, సారథి. ఇంకా ఆయన యొక్క భయంకర ధనస్సు ఉంది, గాంధీవం, కపిధ్వజుడు. అటువంటి అర్జునుడు రమ్యములు విచిత్రములు అనగు సంభాషణములతో ప్రియురాలకు ద్రౌపదిని ఓదార్చి కవచమును ధరించి రథముపై గురుపుత్రులుగా అశ్వత్థామను వెంబడించెను. అటువంటి అర్జునుడు చక్కగా మృదు భాషతోటి ద్రౌపది దుఃఖాన్ని పోగొట్టి ఆవిడిని ఓదార్చి బయలుదేరాట. కపిధ్వజుడు రథాన్ని ఎక్కాడు, అధిరోహించాడు, బయలుదేరాడు అనమాట. వెంటనే కవచము ధరించి వాడు చేసిన పనికి సిగ్గుపడి భయంతో పారిపోయిన అశ్వత్థాముడు అతను వెంబడిస్తున్నాడు అర్జునుడు రథం మీద. తమాపతంతం సవిలోక్య దూరాత్ కుమారహోద్విగ్నమనారథేన పరాద్రవత్ ప్రాణ పరీప్సురుర్వ్యాం యావద్గమం రుద్ర భయాద్యథాకః. పుత్రహంతకుడకు అశ్వత్థామ రథారూఢుడై వెంటనంటి వచ్చు అర్జునుని దూరమునుండి సూచి కంపిత హృదయుడై తన ప్రాణములను కాపాడుకొనగోరి బ్రహ్మ తన పుత్రికను మోహించి క్రీడింపగా ఈశ్వరుని భయము చే మృగరూపుడై పరువిడినట్లు ఓపినంత దూరం పరువిడసాగాను. వెనకాల వస్తున్నాడు. చేసింది మంచి పని కాదు, తప్పు. పైగా రాజుగారికి తన యొక్క యజమానుడు రాజుగారి దుర్యోధనుడు కూడా అది సూచించలేదు. లోకం నిందిస్తోంది. తప్పకుండా తోక తొక్కిన తాసుభావం వలె మన అర్జునుడు అసలు తెలిసిపోయింది. పైగా భగవంతుడు ఆయనకి అండ. ఇంక అయిపోయింది. చాలా అరిచేత పెట్టుకుని పరిగెడుతున్నాడు. తను ఉపమానం చెప్పారు. ఆ విధంగా ఎంత ఓపిక ఉందో ఓపిక మనంతవరకు పరిగెడుతున్నారు. ఎవరు? అశ్వత్థాముడు. యదా శరణమాత్మానమైక్షత స్నాంతవాజినం అస్త్రం బ్రహ్మశిరోమేనే ఆత్మత్రాణం ద్విజాత్మజ. ఇంక చేతిలో ఇంకేమీ లేదనమాట. ఖాయం మృత్యుఖాయం అనుకున్నాడు. అందుకని ఒకే ఒక ఉపాయము బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. పృథివీ పాండవ శూన్యమగుగాక అని చెప్పి. బ్రాహ్మణ తనయుడగు అశ్వత్థామ తన్ను రక్షక రహితునిగను తన గుర్రములు అలసిపోయినట్లుగాను బ్రహ్మశిరోనామక అస్త్రమే తన్ను రక్షించుననియు భావించను. ఆలోచించుకున్నాడు. ఇంకేం ఉపాయం లేదు అనుకున్నాడు. దానికి రక్షకుడు ఎవరూ లేరు. రాజులందరూ పోయారు. ఒక్కడే మిగిలాడు. తండ్రి కూడా లేడు. పైగా రథం గుర్రాలు కూడా అలసిపోయి ఉన్నాయి. ఒకే ఒక ఉపాయం ఉంది. బ్రహ్మాస్త్రం అనుకున్నాడు. అథోపస్పృశ్య సలిలం సందధే తత్సమాహితః అజానన్నపి సంహారం ప్రాణకృచ్ఛ్రే ఉపస్థితే. అజానన్నపి సంహారం. ఆ బ్రహ్మాస్త్రం విరుగుడు తెలియదు బాబు. ఏ విధంగా ఉపసంహారం చేయాలో తెలియదు. అయినప్పటికీ కూడా
వదిలిపెట్టాట. పిమ్మట ప్రాణమునకు ఆపద వచ్చినట్లు భావించి అశ్వత్థామ ఉపసంహరించుట తెలియకపోయినను ఆచమించి ధ్యానము చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. మామూలుగా పట్టడం కొట్టేయడం కాదు, 80% కొట్టడం అలా కొట్టడం, ఇందులో చాలా కూడా నష్టం అవుతాయి. సరిగా ఆ దానిని ఛేదించలేదు అనమాట. కానీ ఈ సాధన ఉన్నట్లయితే, మంత్ర సాధన ఉన్నట్లయితే ఎక్కడ దాక్కున్నా కూడా స్తంభం వెనకాలన్నా కూడా వీళ్ళు కొట్టేస్తుంది. ఇప్పుడు యంత్రాలు మాత్రం ముందుతోనే ఛేదిస్తా అక్కడ జరుగుతుంది అనమాట. అంటే ఈయన తన ప్రాణులు ఆపదొస్తనే ఉపయోగించకూడదు. ఇవన్నీ లోక సంహారం అన్నమాట, ఉత్పాదము, మహా నష్టాన్ని పని ఉపయోగిస్తూ ఉంటాయి, ఎదిస్తూ ఉంటాయి అణుబాంబులు అటువంటివి అన్నమాట. ఒకడే ఇతర కూడా పోతూ ఉంటాయి, అధిక ఉష్ణం వస్తూ ఉంటుంది, సమస్త జీవులు సంకటపడిపోతూ ఉంటారు. కాబట్టి తన యొక్క ప్రాణ రక్షణ కోసమే వీటిని వదిలిపెట్టారు తప్ప మిగతా వాటి కోసం చేయకూడదు, తెలిసిందన్నమాట. అందుకని ఆయన ఇంకా వేరే ఉపాయం లేదని చెప్పి తెలుసుకొని దాని యొక్క విరుగుడు లేదా ఉపసంహారం తేలిగిపోయినప్పటికీ కూడా ఆచమనం చేసి ధ్యానం చేసి బ్రహ్మతో వదిలిపెట్టాడు. ఇది ఏమిటంటే సమస్త ధ్వంసం అయ్యేంత వరకు వెనక్కి రాదు, మహాతీక్షమైన అన్నమాట. ఆ వస్తువు యొక్క పని అయిపోయినప్పుడు వెనక్కి దాన్ని మళ్ళీ మరల్చగలగాలి, రప్పించగలగాలి, లేకపోతే మొత్తం ధ్వంసం అయిపోతుంది అనమాట. తత ప్రాదుష్కృతం తేజ ప్రచండం సర్వతో దిశం ప్రాణాపమదమభిప్రేక్ష్య విష్ణుం జిష్ణుర్వాచ. ఈ అస్త్రము వలన అన్ని దిక్కుల యందు ప్రకటమైన భయంకరమగు తేజస్సు ప్రాణములకు అపాయమగునని తలంచి అర్జునుడు శ్రీకృష్ణుడు ఇటు పలికెను. చూశాట ఆ ప్రభావము చేత దిగంతములు కూడా ప్రళయాగ్నితోటి భయంతో ఉండిపోతున్నాయట. అర్జునుడు చూశాట ఈ దృశ్యాన్ని చూసి, కృష్ణ ఏమిటయ్యా ఇది, అన్ని దిక్కులు కూడా భయంకరమైనటువంటి కాంతితో ఉన్నాయి, దీనివల్ల ప్రాణులు అపాయం కలుగుతుందని చెప్పి ఆయన తెలుసుకుని కృష్ణ ఏమిటని అడిగాడు. శ్రీ అర్జున ఉవాచ కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం అభయంకర త్వమేకో దహ్యమానానాం అపవర్గోసి సంస్కృతే. అయ్యా కృష్ణ, అర్జునుడు అంటున్నాడు, మహాబాహు భక్తులకు అభయమిచ్చినట్టు ఓ శ్రీహరి, సంసార కారణము వలన తాపత్రయ పీడితులకు జనుడు సంసార తాపకనాశుడవు నీవే. మామూలుగానే సంసారంలో జీవనంతో కూడా తాపాలతో బాధపడతాం, మళ్ళీ పైకొని కొత్త తాపం ఒకటిది, తాపాల నువ్వు ఒకడే పోగొట్టగలుగుతావు. కాబట్టి తాపత్రయముల ద్వారా పీడిమపడేటువంటి జనుల యొక్క సంసార తాపమును నశింపచేయువాడు నీవి. త్వమాద్య పురుష సాక్షాత్ ఈశ్వర ప్రకృతే పరః మాయాం యుధస్య చిచ్చక్త్యా కైవల్యే స్థిత ఆత్మని. గుణాతీతుడవు, ఆద్యుడవు, భగవంతుడు సర్వమునకు ఆది, సాక్షాత్తుగా నీవు ఈశ్వరుడివి. ఇక్కడ శివుడు కాదు, ప్రభువు అని అన్నమాట. అంటే శాసించగలిగేవాడు, సృష్టించేవాడు, నియమించేవాడు కాబట్టి ఈశ్వరుడు అంటారు. నిర్లిప్తుడవు అగు నీవు చిచ్చక్తి చే స్వరూపభూతముగు విద్యచే. మాయనుడి బహిరంగ మాయాశక్తిని అనగా అవిద్యను దూరముగా నుంచి కేవలం సస్వరమనుండివి. ఈ మాయా భగవంతు శక్తి అయినప్పటికీ కూడా మాయ దూరంగా ఉంటుంది, భగవంతు దగ్గరికి రాదు, దూరంగా ఉంటుంది అన్నమాట. కానీ స్వరూప శక్తి ఉందే, అంతరంగ శక్తి కూడా ఉంటుంది అన్నమాట. భగవంతుడు వేల సహాయకారుడే, రెండు కూడా వేల సహాయకారుని. ఒకటి అన్వయం కూడా వ్యతిరేకం, ఒకటి అనుకుని కూడా ప్రతికూలం అనమాట. ప్రతికూలంగా చేసినప్పుడు దూరంగా ఉంటుంది మాయ. భగవంతుడు ఏమైనా సరిగ్గా చేస్తున్నదో ఈ విధంగా యోగమాయ కూడా ఉండి చేస్తూ ఉంటుంది అనమాట. భగవంతుడు గుణాతీతుడు, త్రిగుణాతీతుడు, ఆయన ఆద్యుడు, సాక్షాత్తుగా ఈశ్వరుడు. ప్రపంచములు ఆయన ఉన్నప్పటికీ కూడా ప్రాపంచ గుణములు అయినటువంటి అంటవు నిర్లిప్తుడు. కేవలము స్వస్వరూపం భగవంతుడు స్వస్వరూపంలో ఉంటూ ఉంటాడు ఆయన. ఎప్పుడు కూడా ఆయన యొక్క స్వరూపం చూసము కాదు, సుఖము కాదు. మనం అంటే మిగదారిపోయాం, ప్రాపంచ గుణములు మనకు వచ్చేసాయి, మన ఆత్మ నిద్రించిపోయింది. ప్రాపంచ గుణముల వల్ల మనం ఈ అవిద్య ద్వారా ఈ పాంచభూత శరీరం నేననుకుంటున్నాం, ఎంత కూడా ఆదనుకుంటున్నాం, ఇది నిజం అనుకుంటున్నాం, కానీ నిజం కాదు, ఇది నిత్యము కాదు. సయేవ జీవలోకస్య మాయా మోహిత చేతసః
విధత్సే స్వేన వీర్యేణ శ్రియో ధర్మాది లక్షణం. మాయను తిరస్కరించి ఉన్నాను, నీవు స్వశక్తి ప్రభావముచే మాయామోహిత చేతసులకు మానవులకు ధర్మార్థ కామమోక్ష రూపముకు శ్రేయస్సును కలిగించుతున్నావు. భగవంతుడి కన్నా జీవుడు వేరుగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు కూడా భగవంతుడి యొక్క మాయ చేత వాళ్ళు లోబడిన వారై మాయ గుణముల చేత ఆబద్ధులై అనిత్య వస్తువులను తనవిగా అనుకొని తాపత్రయాలు పీడితులైతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి భగవంతుడు తన యొక్క మాయా సంపర్కం లేకపోయినప్పటికీ ఎవరెవరు ఏమి కోరుకున్న వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటాడు. అవి ఏమిటిదా? ధర్మ అర్థ కామ మోక్షముకు శ్రేయస్సును, అది వాళ్ళకి శ్రేయస్సు అనుకుంటారు, ఒక శ్రేయస్సు కాదుగా, ఇస్తూ ఉంటాడు అన్నమాట. కానీ ఎవరైతే అన్ని వదిలిపెట్టి ఆయన కొడుకుంటారో వాళ్ళకి ఇవన్నీ పక్కన పెట్టి తన సేవలు ఉపయోగిస్తారు, ఇస్తూ ఉంటాడు. తథాయాంచావతారస్తే భువో భార జిహీర్షయా స్వానాం చానన్య భావానాం అనుధ్యానాయ చాసకృత్. వెనుకటి వలే నీ ఈ కృష్ణావతారము కూడా భూభారమును తగ్గించు నిత్యతోను స్వజనులకు ఏకాంత భక్తులకు నిరంతర భజనమును సుఖమును కలిగించు ఇచ్ఛతోను ప్రకటమైనది. అప్పుడు ఎంత చెబుతున్నాడు. పక్కన ఎదురుకుండా బాణం సంహరించి వచ్చేస్తోంది. బాణ తేజస్సు 4 పక్కల కూడా దహించేస్తాం అనమాట. దాన్ని ఉపలంబనం చేయడం కోసం భగవంతుని వేడుకుంటున్నాడు. కృష్ణ, నీకన్నీ కూడా సంభవమే కాబట్టి నువ్వు చెబుతు ఇంకా చేస్తారు. అందుకని నువ్వు ఈ సమస్త ప్రపంచానికి నువ్వే ఈశ్వరుడది. వెనుకటి వలనే అంటే ఎప్పుడెప్పుడైతే భూభారం పెరిగిపోతూ ఉంటుందో, అధార్మికులు పెరిగిపోతూ ఉంటారో వాళ్ళని సంహరిస్తూ భూభారాన్ని తగ్గించి మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తూ భక్తులకి ఆనందం కలిగించడం కోసం భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాడు. అంతేనా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ విధముగానే ఇప్పుడు కూడా నువ్వు ఈ భూభారహరణం కోసం కృష్ణావతారము అవతరించావు. ఇది కూడా భూభారము తగ్గించు ఇచ్ఛతోను స్వజనులకు ఏకాంత భక్తులకు నిరంతర భజన సుఖమును కలిగించు ఇచ్ఛతోటి. నిరంతర భజన ఎప్పుడు కలుగుతుందిరా? ఆ భగవంతుడు ఒకసారి దర్శనమిచ్చి కలకరిస్తే అప్పుడు ఆ దర్శనము చేత కలిగినటువంటి ఆనందాన్ని విడవలేక నిరంతరము ఆ భగవంతుడి యొక్క స్మరణ ధ్యానం జరుగుతూ ఉంటుంది. నేను ఏం చెప్పారు? నారదుడికి భగవంతుడు ఏమన్నట్ట, నీవు ఈ శరీరంలో ఉన్నంతకాలం నీకు నా దర్శనం అవదు, మనకి చూపించామంటే నా యందు నీకు ఇంకా మతి స్థిరం కలగడం కోసం అని చెప్పి ఇచ్చాను. ఆ విధంగా ఇక్కడ కూడా వాళ్ళందరికీ భగవద్భక్తులకి ఆనందం ఇవ్వడం కోసం అని చెప్పి తన దర్శనం ఇస్తూ ఉంటాడు. స్వజనులు ఏకాంత భక్తులకు నిరంతర భజన సుఖము, నిరంతర భజన చేసినందుకు సుఖం ఉంటుంది అన్నమాట. కలిగించు ఇచ్ఛతోటి ప్రకటమైనటువంటిది ఈ రూపము. కిమిదం స్విత్ కృతో వేతి దేవదేవన వేద్మ్యహం సర్వతో సుఖమాయాతి తేజ పరమదారుణం. దేవదేవ, సర్వవ్యాపి అయిన పరమదారుణమైన ఈ అగ్ని ఎట్టి వస్తువు ఎసట నుండి వచ్చినదో ఎరుంగదాలను ఆ వల్ల కావట్లేదయా. ఎక్కడ అసలు ఈ వస్తువు ఏమిటిది? ఇంత అగ్ని వస్తోంది, భావం మనకు తెలుస్తోంది, గ్రహించేస్తున్నారు కదా, అసలు ఏమిటిది, ఎందుకు వచ్చింది, ఎక్కడ పుట్టింది, ఇది అసలు ఏమిటి నాకు తెలియదు, నాకు తెలియటం లేదు అన్నాడు. శ్రీ భగవాను వచ్చాడు, భగవంతుడు అంటున్నారు అనమాట. వేత్తేదం ద్రోణపుత్రస్య బ్రహ్మ మంత్రం ప్రదర్శితం నైవాసౌ వేద సంహారం ప్రాణబాధ ఉపస్థితే. అయ్యా తెలిసిపోయిందయ్యా, మీ గురువు ద్రోణాచార్యుడు యొక్క పుత్రుడు అశ్వత్థామ చేసిన పని ఇది అంటున్నాడు. భగవాన్ అంటున్నాడు, అర్జున ఇది అశ్వత్థామ బ్రహ్మాస్త్రము. కనపడుతోంది ఉత్పాదం అంతా కూడా మీ గురుగుతుండే ఎవరు అశ్వత్థామ వాడు సంధించినటువంటి బ్రహ్మాస్త్రము. జీవితమునకు సంకటము ఏర్పడగా
అతడు దీనిని విరచెను. ఆయన ప్రాణ సంకటంలో ఉన్నాయి, అందుకని చెప్పి దీన్ని వదిలాడు. అతడు దీని ఉపసంహారం ఎరుంగాడు. మళ్ళీ దాన్ని ఈ విధంగా మళ్ళీ దాని ఉపసం తెలియదు అనమాట. కానీ నీకు తెలుసు, నీకు తెలుసు, అది నీకు రెండు తెలుసు. నీకు ప్రయోగము తెలుసు, మళ్ళీ దాన్ని ఉపసంహారం కూడా తెలుసు అనమాట. నహ్యస్యాన్యతమం కించిదస్త్రం ప్రత్యవకర్షణం జహ్యస్త్ర తేజ ఉన్నత్తమస్త్రజ్ఞోస్యస్త్ర తేజసా. పూర్వకాలములో సంహారకమైనటువంటి ఈ వదిలినా కూడా లోక శ్రేయస్సు కొరకు ఎంతవరకు సంహారం అవసరమో అంతవరకు మాత్రమే దాన్ని ఉపయోగించబడి దాన్ని తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు యాంత్రిక యుగములో వేయడమే తప్ప తీయడం తెలియదు. దాంతో మొత్తం అంతా కూడా భస్మమే. ఎప్పుడో వేశాడు చిన్నప్పుడు, ఎప్పుడో హిరోషిమా నాగసాకిలో ఏదో దాన్ని ఇప్పటికీ కూడా ప్రభావం ఉంటూ ఉంటుంది. అందుకని మానవులకి దైవ సంపదకి వాళ్ళకి తేడా ఉంటుందన్నమాట. నిత్యము లోక కళ్యాణం కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు, వీళ్ళు తెలియదు సర్వనాశనం కోసం అన్నమాట. ఆ విధంగా ఈ అశ్వత్థామకు కూడా ప్రయోగమే తప్ప ఉపసంహారం తెలియదు అంటున్నాడు. మరి ఏ ఇతర అస్త్రము చేత కూడా ఈ బ్రహ్మాస్త్రము ఉపసంహరింపబడదు. ఒక్కొక్క అస్త్రం ప్రతిగారికి ఒక అస్త్రం ఉంటుంది. ఆగ్నేయాస్త్రం విడిస్తే దాని వరుణాస్త్రం వేసి దాన్ని తలపరుస్తూ ఉంటారు. ఆ విధంగా నాగాస్త్రానికి గరుడాస్త్రం. కానీ బ్రహ్మాస్త్రం ఇంక వేరే దానికి లేదు. దాన్నే మళ్ళీ ఉపసంహరించుకోవాలన్నమాట. వాడికేమో తెలియదు. దీని ఇలా వదిలిపెట్టే లోకానికి అది కంటకం అయిపోతుంది, లోక సంహారం అయిపోతుంది. కానీ నీకు ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగము తెలుసు, ఉపసంహారం తెలుసు. ఈ బ్రహ్మాస్త్రం నీకు వేరే అస్త్రము చేత ఎప్పుడు కూడా ఉపసంహరించలేము. నీవు అస్త్రజ్ఞుడవు, నీకు అన్ని అస్త్రముల జ్ఞానం నీకుంది. అందువలన నీ అస్త్ర తేజస్సు ద్వారా భయంకరమగు ఈ బ్రహ్మాస్త్ర తేజమును ఉపసంహరింపుము. నీ అస్త్ర తేజస్సు ద్వారా ఉపసంహరించమని చెప్పాడు. శ్రీ సూత ఉవాచ శ్రుత్వా భగవతా ప్రోక్తం ఫాల్గుణ పరవీరః స్పృష్ట్వాపస్తం పరిక్రమ్య బ్రాహ్మాయ సందధే. సూతుడు పలికెను, శత్రువీరులను సంహరించు అర్జునుడు భగవానుని ఆ వాక్కులను విని జలమును ఆచమించి శ్రీకృష్ణ ప్రదక్షిణము చేసి ఆ బ్రహ్మాస్త్రమును నివారించుటకు తన బ్రహ్మాస్త్రము సంధించెను. అస్త్రప్రయోగం ఆ విధంగా ఉంటుంది. యుద్ధాలన్నీ కూడా లోకము యొక్క శ్రేయస్సు కొరకు చేసేవి కాబట్టి, భగవత్ కార్యము కాబట్టి ఆయన చక్కగా ఆచమించి ఆ ధ్యానము చేసుకుని భగవంతుని పరిక్రమ చేసి దిగ్విజయం కావాలి. నేను ఒకవేళ నా అసలు వేస్తే అది ఇది కలిపి మొత్తం లోకాన్ని మార్చేస్తే ఇంకేముంటుంది. అందుకని భగవత్ సంకల్పాన్ని ఎరిగిన వాడై ఆ కార్యము చక్కగా నిర్వర్తించడం కోసం అని చెప్పి భగవంతుడి యొక్క ఆశీస్సును తీసుకుని వదిలాడు మన అర్జునుడు. దేనిని? బ్రహ్మాస్త్రాన్ని. సంహత్యాన్యోన్యముభయో తేజసీ సరసంవృతి ఆవృత్య రోదసీ కంచ వవృధాతి అర్కవహినివత్. పిమ్మట బాణములచే సంవేష్టితములైన బ్రహ్మాస్త్రం రెండింటి తేజోరాశి. తక్కువ ఆయన బ్రహ్మ తేజస్సు, ఇది కూడా తపస్సు తేజస్సే. నేను వెళ్ళేటప్పటికీ తేజస్సుతోటి రెండు తేజస్సులో కూడా ఇది కళ్ళు బయలు కప్పిస్తున్నాను అనమాట, అంత పెద్ద తేజస్సు. ఆ రెండు అస్త్రముల యొక్క తేజోరాశి ప్రళయకాలమందు సంకర్షణ ముఖాగ్నిపై ఉన్న సూర్యుని కలసి వృద్ధి పొందినట్లు మిక్కుడమయ్యను. ప్రళయకాలములో 12 సూర్యులు ఒకేసారి ఉదయిస్తారట. పైగా కింద పాతాళంలో ఉంటాడు సంకర్షణుడు, బ్రహ్మాండం మోస్తూ ఉంటాడు. ఆయన యొక్క ముఖము నుంచి అగ్ని వస్తుందిట. ఈ ముఖాగ్ని ఆ సూర్యుడు రెండు కలిసి ఇంకెలా ఉంటుందిట. ఆ విధంగా ఇప్పుడు ఉంది పరిస్థితి. ఈయన వదిలినటువంటి అశ్వత్థామ వదిలిపెట్టిన బ్రహ్మాస్త్రం తేజస్సు అక్కడ ఉంది, అర్జున వదిలిపెట్టిన బ్రహ్మాస్త్రం తేజస్సు రెండు కలిసి దాంతో ప్రళయకాలముందు అగ్ని వల్లే మొత్తం అంతా కూడా చుట్టేసేయటం వృత్తి పొందాయి రెండు కూడా. దృష్ట్వాస్త్ర తేజస్సు
తయో స్త్రీం లోకాన్ ప్రదహన్ మహత్ దహ్యమానా ప్రజా సర్వా సాంవర్తకమసం మమంసత. భయంకరములైన అశ్వత్థామ అర్జునుల బ్రహ్మాస్త్రముల తేజ సమూహము ముల్లోకమును దగ్ధము చేయుచుండట చూచి జీవరాశులన్నయూ ప్రళయాగ్ని బయలుపడదని చెప్పాను అనుకుని భావిస్తున్నాయట. ఒకసారి కనుక పర్వతాలు లావా బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఆ విధంగా ఉంది. జీవులన్నీ కూడా ఏవో అనుకున్నాయి, ఇంకేం చేద్దాం మన పని అయిపోయింది. ప్రజోపప్లవమాలక్ష్య లోక వ్యతికరం చతుం మతం చ వాసుదేవస్య సంజహారార్జునోద్వయం. ప్రజోపద్రవమును లోకనాశమును చూచి శ్రీకృష్ణ అభిప్రాయమును ఎరింగి మహావీరులకు పార్థుడు ఆ బ్రహ్మాస్త్రములు రెంటినే ఉపసంహరించెను. చూస్తున్నట్ట ప్రజలు ఉపద్రవం అయిపోతుంది, అందరూ భయపడుతున్నారు, భయకంపతులు అవుతున్నారు, లోకనాశనం అయిపోతున్నారు, భయపడుతున్నాడు. భగవంతుడి అభిప్రాయం తెలుసుకున్నాడు. వెంటనే ఆయన 2 అస్త్రాలన్నీ కలిపి ఉపసంహరిస్తున్నారు అన్నమాట. తత ఆసాద్య తరసా దారుణం గౌతమీ సుతం బబంధామర్షతాం రాక్ష పశుం రసనయా యథా. పిమ్మట అర్జునుడు క్రోధము చే ఎరుపెక్కిన కన్నులు గలవాడై కోపం వచ్చేసిన ఆయన ఇంత మూర్ఖుడు. ఒక పక్కనేమో ఉపాండవుడు చిలకడ సంహరించాడు, రెండవది ప్రపంచనాశనం కోసం ఈ అస్త్రం వదిలిపెట్టాడు. దాంతో కోపం వచ్చేసిన ఆయనకి ఉపసంహారం తెలియదు, పైగా వదిలిపెట్టాడు. దీన్ని మూర్ఖుడు అనుకున్నాడు. ఆ గౌతమ వంశంలో పుట్టినటువంటి ఆ అశ్వత్థాముడు ఇంపిపుత్రుడు నిర్దయుడు అశ్వత్థామను పట్టుకొని త్రాడుతూ యజ్ఞ పశువును బంధించినట్టు వెంటనే పట్టుకున్నాడు. అంతే కట్టికాడు, తాళతో కట్టించాడు యజ్ఞ పశువుని. యజ్ఞానికి బలివ్వడం కోసం పశువుని కడతారో అదే కట్టి తీసుకెళ్తున్నాడు. ఎవరిని? కురుపుత్రుడేటో అశ్వత్థాముని. శిబిరాయ నినీశంతం రజ్వా బధ్వా రిపుంబలాత్ ప్రాహార్జునం ప్రకుపితో భగవాన్ అంబుజేక్షణ. ఇక్కడ ఆ పాత్రల పరిచయం, ఎవరి యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండాలి ఇక్కడ చెప్తాడు అనమాట. శత్రువుకు అశ్వత్థామని ఇట్లు త్రాటితో గట్టిగా కట్టివే శిబిరమునకు తీసుకొని పోదలసగా పద్మపత్రనేత్రులకు శ్రీకృష్ణుడు క్రుద్ధుడై అర్జునుడితో ఇట్లా నేను నిర్దాక్షిణ్యం కట్టాడు అనమాట. పశువు మీద కర్ర కట్టేశాడు, తీసుకెళ్తున్నాడు. భగవంతుడు వెంటనే శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటున్నట్ట కోపంతో, మైనం పార్థార్హసి త్రాతుం బ్రహ్మబంధమిమం జహి యోసావనాగస సుప్తాన్ అవధీన్ నిసిమారకాన్. ఎందుకు కోపం వచ్చింది? నేను ఎంత బిగ్గరగా భగవద్గీతను చెప్పాను, ధర్మసూత్రాన్ని తెలియజేశాను, గురుపుత్రుడుగా పుట్టించాను. అయినా ఎటువంటి ఇతనికి మంచి జ్ఞానము లేకుండా ఇటువంటి పనులు చేస్తున్నాడని చెప్పి కోపం వస్తున్నాయి. పుట్టింది బ్రాహ్మణ జన్మ. ఎవరు? అశ్వత్థాముడు. చేసినది నీచకర్మ అనుకున్నట్టు. పార్థ, ఈ అశ్వత్థామ నిరపరాధులు నిద్రితులకు శిశువులను రాత్రివేళ సంహరించినాడు. యుద్ధంలో చంపాడు వేరు వీరత్వం, కానీ పాలకులు పిల్లలు రాత్రి పడుకున్నారు, వాళ్ళకి కట్ చేశారు. నిరపరాధులు ఇట్లా పాపం ఎరగరు వాడు. రాత్రివాడ ఇట్టి బ్రాహ్మణాదులు విడువరాదు, సంపము అన్నాడు. ఇప్పుడు బ్రాహ్మణ తమ్ముడు అన్ని సంహరించేయి. ఇది కట్టడం ఏంటి, చీల ఏంటి, పారిపోతాడు. ఎక్కువసేపు ఇంకా బతకడానికి అరువుడు కాదు, సంహరించేయమన్నాడు. అందుకుని బాగా కోపం వచ్చిందన్నమాట కృష్ణుడికి. చెప్పాడు, పార్థ దీన్ని విడవకూడదన్నాడు. పార్థ అర్హసి త్రాదు, రక్షించడానికి వీలు కాదు, వీడు యోగ్యత లేదు. మత్తం ప్రమత్తం ఉన్మత్తం సుప్తం బాలం స్త్రియం జడం. ఎవరెవరి మీద మనము శిక్ష వేయకూడదు, ఎవరెవరికి పనిష్మెంట్ ఉండదన్నమాట. ఎవరిడా? మత్తం, మత్తులే ఉన్నారు. ప్రమత్తం, జాగ్రత్తగా లేరు, అజాగ్రత్తగా ఉన్నారు. ఉన్మత్తం, పిచ్చెక్కిన వాళ్ళు. సుప్తం, పడుకున్నారు. చిన్నపిల్లలు, ఆడవాళ్లు, జడలా ఉన్నారు. ప్రపన్నం, ఆశ్రయించిన వాడు.
విరథం రథం లేని వాళ్ళు, భీతం భయంగా ఉన్నవాళ్ళు, నా రిపుం హంతి ధర్మం చేసిన వాడు అటు శత్రువు వాళ్ళని సంహరించడు. మద్యపానమత్తుడు, అన్యమనస్కుడు, గ్రహవాయు పీడితుడు, నిద్రితుడు, నిశ్చేష్టుడు, శరణాగతుడు, రథహీనుడు, భయార్తుడు, స్త్రీ ఇటువంటి శత్రువులైనా కూడా ధర్మమును ఎరిగినవాడు సంహరింపడు, వధింపరు. వెరచిన వాని దైన్యమున వేదురు నొందిన వాని, నిద్ర మైమరచిన వాని, సౌఖ్యమున మద్యమును ద్రావిన వాని, భగ్రుడై పరచిన వాని, సాధు జడ భావము వాని గావు మంచు వాచరచిన వాని, గామినుల జంపుడ ధర్మము కాదు ఫల్గుణా అన్నాడు కృష్ణుడు. స్వప్రాణయన్య పరప్రాణై ప్రపుష్ణాత్యఘృణ కలహ తద్వహస్తస్య హి శ్రేయో యద్దోషాద్యాత్యథ కుమాన్. నిర్దయుడు ఎవడు? వాడే క్రూరుడు, ఇతర ప్రాణములతో తన ప్రాణమును పోషించుకొనివాడు, అగువాని చంపుడయే శ్రేయస్కరం. ఇటువాడు ఉన్నానికి అరుడు కాదు, సంహరించేయడమే శ్రేయస్సు మంచిది. కానిసో ప్రాయశ్చిత్తహీనమగు పాపము వలన అట్టి మనం నరకమును పొందును. అటు వాడిని వదిలినట్లయితే ప్రాయశ్చిత్తం చేసుకునే కారణంగా మన నరకానికి పోయి అక్కడ కూడా వాడు ఇంకొక జన్మ నష్టం అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ధర్మం తెలిసిన కాబట్టి వాడికి ఉపకారం అవుతాం సంహరించడం వలన. ఆ సంహరించడం వల్ల వాడి మీద ఎప్పుడు కోపం ఇది కాదు, అతని యొక్క ఈ శిక్షణ నరకయాతన తగ్గించడం కోసం ఇక్కడ చంపేయాలి అంటున్నా. ప్రతిశ్రుతం చ భవతా పాంచాల్యై శృణ్వతో మమ ఆహరిష్యే శిరస్తస్య యాస్తే మారణి పుత్ర. అయ్యా భగవంతుడు చెప్పింది సౌబగానే ఉంది, కానీ నేను మాట ఇచ్చాను కదా, తీసుకువెళ్ళి ముందు చూపించాలి, ఆ నిద్రపడే తల నరికించాలి, నరకవాలి ఇవ్వాలి. అప్పుడు కోపంతో తలని తొక్కి తన యొక్క పుత్రుడికి సంస్కారం చేయాలి. ఎవరు? పాంచాలి అన్నాడు. అర్జున, నీవు ద్రౌపది అశ్వత్థామ నీ కుమారులను చంపినాడు, నేను వాని తలను తెచ్చి నీకు కానుక అనుకుని నేను విరుచుండను ప్రతిజ్ఞ చేశావు ఇటువంటి అనమాట. అదనొక హృదయాన్ని పరీక్ష చేయడం కోసం విరుడుగా చెప్పావు. నువ్వు ఏమని? మన పట్టుకొస్తున్న తలని పట్టుకొచ్చి తల మీద నువ్వు కూర్చున్నావు, తొక్కో మొత్తం మీద ఈ పితృడికి నువ్వు సంస్కారం చేసిన తర్వాత స్నానం చేసి అప్పుడు దుఃఖాన్ని పోగొట్టుకో అని చెప్పి అన్నావు కదా. మరి ఇక్కే ఆలస్యం బట్టి తల కొట్టాయి. తదసౌ వ్యధ్యతాం పాప ఆతతాయాత్మబంధు భర్తుశ్చ విప్రియం వీరకృతవాన్ కులపాంసన. వీరుడా, శస్త్రపాణియు, స్వజను చంపినవాడును, పాపిష్ఠుడును, కులపాంసుడును అగు ఈ అశ్వత్థామ తను ప్రభువుకు కూడా ఇష్టము కాను పని చేసినాడు. ఈ చేతులు ఇంకా అస్త్రం ఉంది, శస్త్రధార అస్త్ర జ్ఞానం ఉంది వాడికి. మన వాళ్ళని చంపుకున్నాడు, తన వాళ్ళని చంపుకున్నాడు. పాపిష్ఠుడు, కులపాంసుడు అశ్వత్థామ. పోనీ ఈ కట్టుడు కర్మశీలంలో తన యజమానికి కూడా తృప్తికరమైన పనిచేసి ఇష్టం కాని పనిచేశాడు కనుక వీరిని మదించేయన్నాడు. సూత ఉవాచ ఏవం పరీక్షదా ధర్మం పార్థ కృష్ణేన చోదిత నైచ్ఛద్దంతుం గురుసుతం యద్యప్యాత్మహనం మహాన్. ఈ అర్జునుడికి మహాజ్ఞాని కాబట్టి అనుకుంటున్నాడట. ఇట్లు అర్జునుని ధర్మనిష్టను పరీక్షించు కృష్ణుడు ఆయనను ఉత్తేజపరిచినను మహాత్ముడైనటువంటి అర్జునుడు తన మహత్వము వలన పుత్రహంతకుడైనను గురుపుత్రుడు అశ్వత్థాముని చంపదలసలేదు. ఎంతైనా గురువు గారు కుమారుడు కదా. అందుకని చెప్పి భగవంతుడు తెలిసిపోయింది భగవంతుడు ఏమి తీసుకుంటాడో అర్జునుడికి. మరి అర్థమైందో తెలియదు కానీ మొత్తం మీద కాస్త ఆలోచించాడు. చెప్పింది బాగానే ఉంది కానీ ఈయన గురుపుత్రుడు అని చెప్పి సంపద ముందు తీసుకెళ్దాం అనుకున్నాడు. అధోపేత్య స్వశిబిరం గోవింద ప్రియ సారథి న్యవేదయత్తం ప్రియాయై శోచంత్వా ఆత్మజాన్ హతాన్. పైగా ఆండవులు తన అన్నగారు ఆ యుధిష్ఠిరుడు ధర్మరాజు గారి యొక్క సిఫార్సు లేనిదే ఇన్ని పనులు చేయరనమాట. ఆయనకు అనుజ్ఞ కావాలి.
అందుకని చెప్పి గోవిందుడే సకుడుగను సారథిగను గల అర్జునుడు తన శిబిరమునకు వచ్చి తన పుత్రును చంపబడగా దుఃఖించుతున్న ద్రౌపది ఎదుట అశ్వత్థామను నిలిపెను. తీసుకొచ్చాడు. గోవిందుడే తన యొక్క సారథి కాబట్టి సకుడు అర్జునుడు గురుపుత్రుని యజ్ఞ పశువు వలె కట్టి తీసుకున్న శిబిరానికి వచ్చాట. వచ్చి ద్రౌపది ముందు నిల్చోబెట్టాడు. ఇదిగో నీ పిల్లల సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చాను, ఏం చేయమంటావు చెయ్యి అని చెప్పి ఏం చేయమంటుందో తర్వాత మన భాగవంతుగా అనుగ్రహం ఉంటే విన్నా. పాంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.